భారత్ ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు రెండోసారి హాజరు కానున్నారు. 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ వెంకటేష్. 11 గంటలకు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవిత రెండోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికీ 3 సార్లు నోటీస్ ఇచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కవిత తొలిసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఈ నెల 9వ తేదీన హాజరు కావాలి అని చెప్పి నోటీస్ ఇచ్చిన సందర్భంలో కవిత 2 రోజులు సమయం కోరి 11వ తేదీన హాజరయ్యారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 16వ తేదీన హాజరు కావాలి అన్నప్పుడు దానికి విముఖత చూపారు. తాను సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశానని, ఈ కేసు విచారణలో ఉండగా తన తరపున ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగినటువంటి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను ఇవ్వటం కోసం తన ప్రతినిధి పంపిస్తున్నాను, తాను వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు, అదేవిధంగా తనకు 16వ తేదీన రావాలని ఇచ్చినటువంటి నోటీసుల్లో వ్యక్తిగతంగా హాజరు కావాలని లేదు కాబట్టి తాను అంటే పిఎంఎల్ఏ సెక్షన్ 50లోని 3వ క్లాజ్ ప్రకారం నోటీస్ జారీ చేశారు. ఈ నోటీసులో తనను వ్యక్తిగతంగా హాజరు కావడానికి అవకాశం లేదు కాబట్టి తన ప్రతినిధిని పంపిస్తున్నట్లుగా కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్కి ఒక లేఖ రాయడం జరిగింది. అదే సందర్భంలో తాను సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశానని, ఒక మహిళగా తనకుండేటువంటి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తనను అవకాశం ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా తన ఇంటి వద్ద విచారణ చేపట్టాలని చెప్పి ఈ నిబంధనలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాటించట్లేదు. సిఆర్పిసిలోని సెక్షన్ 160 ప్రకారం జరగాల్సినటువంటి నిబంధనలన్నింటినీ ఈడీ తుంగలో తొక్కుతోంది, ఈడీ వీటన్నిటిని వైలేట్ చేస్తుంది అంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఒక లేఖ పంపించడం జరిగింది. సో ఆ లేఖ తర్వాత తిరిగి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. న్యాయ నిపుణులతో, పార్టీకి సంబంధించినటువంటి నేతలతో, కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలని చెప్పి నిర్ణయించినట్లుగా కొద్దిసేపటి క్రితం బారాసకు సంబంధించినటువంటి ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేతలు ప్రకటించడం జరిగింది. కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి విచారణకు పూర్తిగా సహకరిస్తారు, ఇప్పటికీ సహకరిస్తున్నారు, ఇకపై కూడా సహకరిస్తారు, విచారణకు హాజరవుతారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్యావియేట్ దాఖలు చేసింది కాబట్టి ఆ మేరకు తాము కూడా విచారణకు హాజరవుతున్నట్లుగా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. సో ఈ రోజు జరిగేటువంటి విచారణలో అంటే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిళ్ళే, మనీష్ సిసోడియాలు ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. వారిరువురిని కూర్చోబెట్టి మాట్లాడతారా లేదా అరుణ్ రామచంద్ర పిళ్ళేని మాత్రమే కూర్చోబెట్టి అరుణ్ రామచంద్ర పిళ్ళే అదేవిధంగా కవిత ఇరువురిని కలిపి ప్రశ్నిస్తారా అనేది కొంత సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు కవితకి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం అయితే కవితను వ్యక్తిగతంగానే ప్రశ్నించడానికి అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు ఈ రోజు మధ్యాహ్నం తోటి అరుణ్ రామచంద్ర పిళ్ళేకి సంబంధించినటువంటి కస్టడీ సమయం ముగిన ఉండడంతో అరుణ్ రామచంద్ర పిళ్ళేని కోర్టులో హాజరుపరచనున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో ఇరువురిని కలిపి ప్రశ్నించడానికి కొంత ఆస్కారం కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో ఇప్పటికే బుచ్చిబాబుని, అరుణ్ రామచంద్ర పిళ్ళేని కలిపి ఇప్పటికి పలుమార్లు ప్రశ్నించారు. మరోవైపు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన్ని కూడా వీరితో కలిపి ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సిద్ధమయ్యారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేనని మరొక తేదీ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే కోరినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఈ రోజు కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. బుచ్చిబాబు ఇచ్చినటువంటి సమాచారము, అరుణ్ రామచంద్ర పిళ్ళే ఇప్పటికే ఇచ్చినటువంటి సమాచారము, ఈ రెండు అంశాల పరంగా వీరిద్దరూ రివీల్ చేసినటువంటి సమాచారం ఆధారంగా కవితని ఈరోజు మరొకసారి ప్రశ్నించబోతున్నారు. ఈ ప్రశ్నోత్తరాల పరంపర ఎంతసేపు కొనసాగుతుందనేది కొంత సందిగ్ధంగా, ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిస్తారా లేదా గతంలో విచారించినట్లుగానే సాయంత్రం 8 గంటల వరకు క్వశ్చన్ చేస్తారా అనేది కొంత సందిగ్ధత నెలకొంది. 11 గంటలకు మాత్రం కవిత విచారణకు హాజరవుతారు. 11 గంటల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో మద్యం కేసుకు సంబంధించి పాలసీ విధానంలో మార్పులు, అదేవిధంగా 100 కోట్ల పాలసీ విధానంలో మార్పులు చేసినందుకు గాను 100 కోట్ల రూపాయల ముడుపులు, దాంతోపాటుగా ఎవరైతే ఈ మద్యం విధానంలోకి ముందుకు వచ్చారో హోల్సేలర్సు, అదేవిధంగా మద్యం తయారీదారులు, రిటైలర్సు సంబంధించినటువంటి 12% లాభం వచ్చే విధంగా చేసినటువంటి మార్పులపైన, వీటన్నిటిపైన, అదేవిధంగా హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశాలు, ఆ తర్వాత కవిత ఇక్కడ పలువురు నేతలను, పలువురు అధికారులతో కలిసి చర్చించినటువంటి అంశాలన్నిటిపైన ప్రశ్నించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది.
ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అరుణ్. ఈడీ నోటీసుల మేరకు ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరవుతున్నట్లు భారత ఎంపీలు తెలిపారు. విచారణ విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తామని తెలిపారు. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. 11 గంటలకు కవిత గారిని పిలిచారు. ఇప్పుడు మీకు ఎందుకు ఇంత ఉత్సాహం? 11 గంటలకు కదా తేలాల్సింది. మీకు ఏమైనా ప్రశ్న ఉంటే నాకు చెప్పండి, నేను ఆన్సర్ చేస్తాను. అటెండ్ 100% అవుతారు. ఎందుకు కారమ్మా? ఒక బాధ్యత ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఒక ఎమ్మెల్సీ కవిత గారు మొన్న ఎందుకు అటెండ్ కాలేదని చెప్పి నెక్స్ట్ ఇమీడియట్ గా అడుగుతారు. మొన్న ఏంటంటే మాకు ఒక ప్లీ ఉండే, ఆ రోజు 100% ఏంటంటే PML యాక్ట్ ప్రకారం ఒక లేడీని పిలవద్దని మేము అడిగాం. వాళ్ళు కెవిటేషన్లు. సో డెఫినెట్ గా బాధ్యతతో పోతారు. ఆ 100% అటెండ్ అవుతారు. 11 బాధ్యతతోటే పోతున్నామని చెప్తున్నాం, భయపడిపోవట్లేదు. ఎందుకంటే కెవిటేషన్ కాబట్టి 100% పోవాలి కాబట్టి పోతుంది. అవినీతి అని వాళ్ళు అలిగేట్ చేస్తున్నారు. అవినీతి ఎవరెవరు చేసినా అందరి మీద దర్యాప్తు చేయమని చెప్తున్నాం. ఈడీ వ్యవహారం ఈ మధ్యకాలంలో చూసినట్టయితే కావాలని రాజకీయంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు మీ విషయంలో మేము పదే అదే చెప్తున్నాం కదా, పార్లమెంట్ ని స్తంభింపని ఎందుకు చేసినాము? ఏజెన్సీస్ అన్ని మిస్యూజ్ చేస్తుందని చెప్పి అపోజిషన్ పార్టీస్ అన్ని చెప్పినప్పుడు దానికి బాధ్యతతో వాళ్ళు పార్లమెంట్ లో చెప్పాల్సిన విషయం ఇప్పుడు కూడా ఆన్సర్ చేయట్లేదు కదా. అది వాళ్ళని అడగండి, మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. She is definitely going to go there. The other day also we had some requests because a lady should not be called by the ED. That is why she has not gone. When they have put a caveat, it is her duty to go. With the responsibility, with the dutiful citizen of this country, she is going to attend at 11 o'clock. क्या आज any questions? ईडी के सामने 100% जारी है. क्यों बोले तो परसों भी क्या डाउट थी उनको, एक लेडी नहीं जाना बोल के नहीं गई थी. आज 100% चले जाएंगे. किस टाइम पे जाएंगे? 11 बजे 11 बजे ही जाएंगे. చట్టాలను గౌరవించేటటువంటి వ్యక్తిగా మా ఎమ్మెల్సీ గారు కల్వకుంట్ల కవిత గారు 2 సార్లు ఈడీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, ఎంక్వైరీకి మద్దతు ప్రకటించడం జరిగింది. బట్ వాట్ హ్యాపెన్స్, ద ఈడీ హ్యాస్ నాట్ బీన్ ఫాలోయింగ్ ద లా పొజిషన్ అండ్ రూల్ పొజిషన్, వేర్ బై దే ఫోర్స్డ్ us by violating the rule position, by violating the act. The ED, which is working under the directions of Modi ji, they forced us to approach the court to take the shelter under 160 CRPC. So it is very clear, so many times మేము చెప్పడం జరిగింది, ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగం. కాబట్టి ఖచ్చితంగా మేము చట్టానికి సహకరిస్తాము, రాజ్యాంగ సంస్థలకు ఎంక్వైరీకి మేము సహకరిస్తాము. మోడీ గారు అన్నట్లు మోడీ యొక్క ఫాలోయర్స్ బీజేపీ నాయకులు ఎంక్వైరీల నుండి పారిపోతున్నారు. పారిపోయే ఉద్దేశం ఉంటే మేము ఢిల్లీకి రాము. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్, ఇట్స్ ఎ పొలిటికల్ వెండెట్టా. వీఆర్ గోయింగ్ టు ఫేస్ the enquiry as per the law, as per the rule position.